derive the equation of parabola y square equal to 4ax in standard form. మా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటే లాస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చి నాతో చెప్పడం ఏంటి అంటే సార్ మీరు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటే అన్ని స్టాండర్డ్ ఫార్మే అనుకునేది ఆమె. derive the equation of parabola క్వశ్చన్ ఇలా అడిగితే ఎవరికి డౌట్ రాదండి. ఎలా derive the equation of parabola y square equal to 4x in standard form అని అడిగితే తప్పులే. ఒకవేళ ఇది ఇవ్వకపోతే పిల్లలు ఏ పారాబోలాని నేను డిరైవ్ చేయాలా, y square equal to 4ax, y square equal to -4ax, x square equal to 4ay. మా స్టాండర్డ్ ఫామ్ ఉండేది ఒకటే, ఏదది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y square equal to 4ax. సరేనా? ఫస్ట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డయాగ్రామ్ మీకు డ్రా చేసుకోమన్నాను. Once again I will try to draw this diagram. కొంచెం స్పీడ్గా డ్రా చేస్తాను. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, x డాష్. ఇదేంటి సార్ ఇది అంటే y డాష్. పారాబోలా ఎప్పుడు సిమెట్రిక్ గా ఉంటుంది, ఆ విషయం మనకు తెలుసు. ఇది రైట్ వర్డ్ పారాబోలా ఇది. అండ్ ఇదేమవుతుంది సార్ ఈ పాయింట్ అంటే వర్టెక్స్ అవుతుంది, వి కాదు ఏ అవుతుంది, ఇది ఫోకస్ ఎస్. ఇవి రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఇవి జరపలేమన్నమాట. అలాగే ఇది పి అవుతుంది. పి ఎందుకు సార్ ఇక్కడ తీసుకుంటున్నారంటే మీ ఇష్టం బాబు, ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు, ఇక్కడైతే కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది. సరే, నెక్స్ట్ ఒక పర్పెండిక్యులర్ గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి x యాక్సిస్ కి. ఈ లైన్ ఏమంటారంటే డైరెక్ట్రిక్స్ అంటారు. డైరెక్ట్రిక్స్ ని L తో డినోట్ చేయాలా. P నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోవాలి డైరెక్ట్రిక్స్ మీదకి. ఆ పర్పెండిక్యులర్ ని ఏమంటారంటే PM అంటారు. S ని P ని జాయిన్ చేయాలా. SP బై PM ఎంత అవుతుందంటే E అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అంటారు. దాన్ని ఏమంటారు సార్ అంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ. ఈ SZ అనేది ప్రొజెక్షన్ అవుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, SA లెంత్ ఎంత ఉంటుందో AZ లెంత్ అంత ఉంటుంది. SA లెంత్ ఎంత ఉంటుందో AZ కూడా అంతే ఉంటుంది. అందుకే చాలా మంది ఏమంటారంటే SZ ఈజ్ ఈక్వల్ టు SA ప్లస్ AZ అంటారు. SA ప్లస్ AZ, SA AZ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే SZ వస్తుంది అనే విషయము చెప్తారు. అర్థమవుతుందా? సో SA ప్లస్ AZ ఎంత వస్తుందంటే SZ వస్తుంది. SZ. ఇప్పుడు నేను పారాబోలాని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్ ఫోకస్ ఏమి ఫస్ట్ పారాబోలా కంటే స్మాల్ a, 0 ఆడ 0, లాగా కనిపిస్తా ఉంది. 0, కాదు a, 0. వర్టెక్స్ ఎంత అంటే 0, ఎల్ ఏమంటారంటే డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా అంటారు. పి అనేది మనం తీసుకుంటాము x, y. బి ఎనీ పాయింట్ అన్న పారాబోలా, ఏదో ఒక పాయింట్ పైన తీసుకున్నా కింద తీసుకున్నా ఒకటే, కానీ ఫోకస్ వర్టెక్స్ చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే అవి ఫిక్స్డ్ పాయింట్స్. ఇప్పుడు నేను అబ్బాయిని కావాలంటే బాబు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో, అబ్బాయి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు మూవబుల్. అలా కాకుండా ఈ బాల్ ని నేను అక్కడికి వెళ్ళి మూవ్ చేయగలుగుతానంటే చేయలేను. బికాస్ దోస్ ఆర్ ఫిక్స్డ్ వాల్స్ ఆర్ ఫిక్స్డ్. సో నెక్స్ట్ చూడండి, లెట్ Z బి ద ప్రొజెక్షన్ ఆఫ్ S నుంచి ఒక ప్రొజెక్షన్ దేని మీదకి అంటే L కి. ఆల్సో A బి ద మిడ్ పాయింట్ ఆఫ్ SZ. A అనేది మిడ్ పాయింట్ అవుతుంది SZ కి. ఎందుకంటే A నుంచి S ఎంత దూరంలో ఉంటుందో A నుంచి Z, కాకపోతే A నుంచి ముందుకు వెళ్తే S వస్తుంది, బ్యాక్ వస్తే Z వస్తుంది. సో ఈ విషయాలన్నీ మాకు తెలుసులేండి సార్. తర్వాత ఏమి అంటే క్లియర్లీ SA ఈక్వల్ టు AZ. SA equal to AZ. నెక్స్ట్ లెట్ PM బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. P నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటా. పర్పెండిక్యులర్ అంటే చాలా మంది లాస్ట్ ఇయర్ నన్ను అడిగారు, సార్ PM ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు, ఇది పర్పెండిక్యులర్ ఎందుకు అవుతుంది? పర్పెండిక్యులర్ అవ్వదు కదా, కరెక్ట్ గా స్ట్రైట్ గా ఇలా ఉంటేనే దాన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ అంటారు. లెట్ PM బి ద పర్పెండిక్యులర్. దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది సార్ అంటే డైరెక్ట్రిక్స్ కి. ఆ డిస్టెన్స్ ని ఏమంటారు సార్ అంటే PM ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎన్ని యూనిట్స్ ఉంటుంది సార్ అంటే ఉంటుంది ఒక 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్ మనకు తెలియదు. సో PM కనుక్కోవడానికి ఫార్ములా ఏం సార్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి mod ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది ఎక్కడ నేర్చుకున్నాం సార్ అంటే మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాము. ఫస్ట్ ఇయర్ ఏ చాప్టర్ సార్ అంటే స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ లో. పారాబోలాలో కాదు, ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ లో నేర్చుకున్నాము. చాలా సార్లు ఉపయోగించినాం కూడా. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ 2, 3 అనే పాయింట్ నుంచి 2x - 3y + 5 = 0 అనే లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. పాయింట్ ఏంటి అంటే పాయింట్ P = 2, 2, - 3. ఆ లైన్ ఏంటి అంటే 2x - 3y లేకపోతే 2x - 5y + 7 = 0. ఈ లైన్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ లైన్ వరకు ఉండే డిస్టెన్స్ ఏమంటారంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కనుక్కోవడానికి
దానికి ఫార్ములా D is equal to mod ax1 plus by1 plus c divided by square root of a square plus b square. a ఎంత అంటే 2, b ఎంత అంటే -5, c ఎంత అంటే 7, x1 ఎంత అంటే 2, y1 ఎంత అంటే -3. సో x1 వాల్యూ, y1 వాల్యూ, a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ax1 ఎంత అవుతుంది సార్ అంటే 2 2 * 4, by1 అంటే -3 × -5 ఎంత అంటే +15, ప్లస్ c అంటే 7 divided by square root of a square plus b square. a square అంటే 2 square అంటే 4, b square అంటే -5 కి స్క్వేర్ చేస్తే చాలా మంది -25 అంటారు, +25. 25 ఒక 4 యాడ్ చేస్తే ఎంత అంటే 29, 5 ఒక 15 ఒక 7 ఎంత అంటే 15 ఒక 7 22 అవుతుంది, 22 + 4 26 అవుతుంది. mod 26 divided by 29. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. రూట్ రాదు, కింద రూట్ వస్తుంది, పైన రూట్ రాదు. mod 26 divided by square root of 29, square root of 29. సో ఇంతవరకు మనకి ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ప్రూవ్ చేస్తాము. లెట్ PM బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి P నుంచి ఎక్కడి వరకు, డైరెక్ట్రిక్స్ వరకు. సో SP/PM is equal to E. దీన్ని ఏమంటారు సార్ అంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ, ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అంటారు. సరేనా? ఈ అంటే ఏం సార్ అంటే ఎక్సెంట్రిసిటీ. ఈ అంటే ఏమి? ఎక్సెంట్రిసిటీ. ఎక్సెంట్రిసిటీ స్పెల్లింగ్ తెలియకపోతే రాయొద్దండి, ఇన్ కేస్ తెలిస్తే రాయండి. ECCEN TRI CI TI. ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అని రాసేసారు, ఎక్సెంట్రిసిటీ. ఎక్సెంట్రిసిటీ SP/PM is equal to 1. ఈ 1 ఎలా వచ్చింది సార్ అంటే పారాబోలాకి ఎక్సెంట్రిసిటీ వాల్యూ E = 1, అదే ఎలిప్స్ కి E <1, హైపర్బోలాకి E greater 1, సర్కిల్ కి E = 0. వీటన్నిటిని ఏమంటారంటే కోనిక్ సెక్షన్స్ అంటారు. వీటన్నిటిని కోనిక్ సెక్షన్స్ అంటారు. సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ నలుగురు ఒకే జాతికి చెందినవి. ఆ జాతి పేరు ఏమి అంటే కోనిక్ సెక్షన్స్. అవన్నీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే ఆ డయాగ్రామ్స్, ఆ జామెట్రీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎక్సెంట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది. సర్కిల్లో ఎక్సెంట్రిసిటీ ఏమవుతుందంటే 0. అందుకే సర్కిల్లో చాప్టర్లో ఎక్కడ ఎక్సెంట్రిసిటీ ఫైండ్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పరు, అండ్ పారాబోలాలో కూడా ఫైండ్ ద ఎక్సెంట్రిసిటీ అని చెప్పరు. ఎందుకంటే ఖచ్చితంగా 1, అది ఖచ్చితంగా 1. రేపు టుమారో సండే ఖచ్చితంగా, అది డౌట్ లేదు. ఇంకో 50 days తర్వాత ఏం సార్ అంటే మేబీ తెలియదు, ఖచ్చితంగా చెప్పలేమంటారు. టుమారో ఏమంటే సండే, టుమారో ఏంటి అంటే సండే. ఈరోజు ఒక 10 minutes తర్వాత ఎంత సార్ టైం అంటే 10 minutes తర్వాత ఇప్పుడు ఎంత టైము 7:58 అయిపోతుందండి అంటారు. అదే ఒక 600 hours తర్వాత ఎంత సార్ టైం అంటే చెప్పలేము. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ SP/PM is equal to 1 అవుతుంది. PM × 1 ఎంత అంటే PM వస్తుంది. SP = PM రాసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేసినారు సార్ అంటే SPలో రూట్ వస్తుంది. ఎందుకు సార్ SPలో రూట్ వస్తుంది అంటే S అంటే ఏమి అంటే బాగా గుర్తుపెట్టుకో, S అంటే ఇది, S అంటే ఫోకస్ ఏమి పారాబోలాకి A, 0. P అంటే మనం తీసుకున్నాం x, y. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా √(x2 - x1) (2), y2 - y1) (2). సో SP ఎంత వస్తుందంటే √(x2 - x1) (2). x2 అంటే x, x1 అంటే a, x - a (2), y2 - y1 అంటే y - 0 (2). ఒకవేళ స్క్వేర్ చేస్తే ఈ రూట్ వెళ్ళిపోతుంది. కాబట్టి SP² ఎంత అంటే y - 0 y వస్తుంది, y² వస్తుంది, y². సో ఈ వాల్యూ వచ్చేసింది PM². PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎలా కనుక్కోవాలో మనం కూడా చెప్పాను. కింద 1 + 0 1 అవుతుంది, √1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. x + a² - x - a² a + b² a - b² ఎంత అంటే 4ab. 4a అంటే x, b అంటే a కాబట్టి 4x × a 4ax. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అంటే సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ మీకు చెప్పేసినాను, మీకు గుర్తుందో లేదో. ఈ క్వశ్చన్ నేను మీకు చెప్పేసినాను. ఫైండ్ ద ఫోకస్, వర్టెక్స్ అవన్నీ చెప్పేసినాను. ఈ పారాబోలాకి ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 5 కనుక్కోమంటే చెప్పాను. ఒకసారి వినకపోతే వీడియో వినండి, అప్పుడు కూడా డౌట్ ఉంటే చెప్పేస్తాను. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా, ఫోర్త్ క్వశ్చన్ చెప్పలేదు. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద పారాబోలా y² = 16x. ఇది కూడా చెప్పేసినాను కదా, విచ్ ఆర్ ప్యారలల్ అండ్ కండిషన్ ఫర్ టాంజెన్సీ కూడా చెప్పాను. ఆఫ్ కోర్స్ మీకు గుర్తుండదు. ఏం చెప్పు చెప్పుప్పా, నువ్వు కోరస్ పాడే దాంట్లో మాత్రం జబర్దస్త్ ఉన్నావు.
ఏదన్నా అడిగినప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాయినప్పుడు రాయవు, అందుకే నాకు భలే కోపం వచ్చేస్తుంది మీ మీద. ఇప్పుడు ఇందాక చెప్పినారు సార్ అన్నావు, ఏమి కండిషన్ ఫర్ టెండెన్సీ ఏమి, సర్కిల్కి ఏం బాబు, ఏమ్మా ఎనీబడి ఇన్ దిస్ D equal to R అయితే కండిషన్ ఫర్ టెండెన్సీ ఫర్ సర్కిల్. దీనికి ఏమి C is equal to A by M చెప్పాను. C is equal to A by M, కండిషన్ ఫర్ టెంజెన్సీ C is equal to A by M. మర్చిపోతున్నారు మీరు, చదవడం లేదు. చదివితే మీకు అర్థమవుతుంది. మీకు వేరే ఉన్నాయి, దానికి నేనేం చేయలేను. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా కూడా చెప్పాను, A by M square, 2A by M. మీరు ఎప్పుడు చదువుదాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ and which passes through the points. Parallel to x axis అంటే ఫార్ములా ఏమంటే x is equal to ly square plus my plus m. Parallel to y axis అంటే ఫార్ములా ఏమంటే y is equal to lx square plus mx plus n. mx plus n. ఇవన్నీ చెప్పినాను, మీకు గుర్తులేదు, నేను ఇంకేం చేయలేను బాబు, సరేనా? ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఏంటి అంటే ద నార్మల్ అట్ ఏ పాయింట్ t1 on y square equal to 4ax meets the parabola again in the point t2. Then prove that t1 t2 plus t1 square plus 2 equal to 0 or t2 is equal to minus of t1 plus 2 by t1. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కసారి మీరు బాగా వినండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పిస్తాను. క్వశ్చన్ 1కి 2 సార్లు మనసులో చదువుకోండి, గట్టిగా చదవాల్సిన అవసరం లేదు. ద నార్మల్ అట్ ఏ పాయింట్ t1 అమ్మా, అట్ ఏ పాయింట్ t1 అంటే పారామెట్రిక్ పాయింట్. అట్ ఏ పాయింట్ 2,3 అంటే అది పాయింట్ ఆర్డర్డ్ పేరు. అట్ ఏ పాయింట్ t1 అంటే పారామెట్రిక్ పాయింట్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే పాయింట్స్ మనం తీసుకోవాలి. t1 ఏం తీసుకోవాలంటే at1 స్క్వేర్ 2at1, t2 ఏం తీసుకోవాలంటే at2 స్క్వేర్ 2at2. అర్థమవుతుందా? ఈ రెండింటిని ఏమంటారు సార్ అంటే పారామెట్రిక్ పాయింట్స్ అంటారు. ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే ఎప్పుడైతే t1 t2 అని ఇస్తాడో అప్పుడు మనం తీసుకోవాలి. t1 అంటే ఫస్ట్ పారామెట్రిక్ పాయింట్, t1 అంటే ఏమి అంటే at1 స్క్వేర్ 2at1, t2 అంటే ఏమి సార్ అంటే at2 స్క్వేర్ 2at2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గివెన్ పారాబోలా ఏమి ఇచ్చిన అక్కడ క్వశ్చన్ చదవండి. y square equal to 4ax. పాయింట్స్ ఏమనుకోవాలంటే t1 ని a అనుకోవాలా, t2 ని b అనుకోవాలా. a ఏం తీసుకున్నాను చదవండి, at1 స్క్వేర్ 2at1. b ఎంత తీసుకున్నాను, at2 స్క్వేర్ 2at2 ఆర్ ఎనీ 2 పాయింట్స్. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కి ఫార్ములా రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కి ఫార్ములా ఏమంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x/2a ఇంటూ మైనస్ y1 by 2a ఇంటూ x మైనస్ x1. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమి అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 by 2a ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో ఇప్పుడు మీరు చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ లో మీకు అర్థం కాదు, రెండవసారి చెప్పేటప్పటికి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ సారి బాగా వినండి. ఫస్ట్ గివెన్ పారాబోలా ఈజ్ చెప్పండి అమ్మా. గివెన్ పారాబోలా ఏమి, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. నెక్స్ట్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు a అనేది ఒక పాయింట్ తీసుకోవాలి. ఏమది అంటే at1 స్క్వేర్ 2at1. b ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే at2 స్క్వేర్ 2at2. ఈ రెండింటిని ఏమంటారు సార్ అంటే పారామెట్రిక్ పాయింట్స్. b ఎనీ 2 పాయింట్స్, అర్థమవుతుందా? Therefore, equation of normal at the point capital A is ఏ దగ్గర నార్మల్ కదా వాడు చెప్తాండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 by 2a ఇంటూ x మైనస్ x1. అర్థమవుతుందా? సో ఇప్పుడు
ఏ అనే పాయింట్లో ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలంటే x1 అనుకోవాలా, బిలో దీన్ని ఏమనుకోవాలి సార్ అంటే y1 అనుకోవాలి. సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ y డివైడెడ్ బై 2a ఇంటూ x మైనస్ x1. x1 ఎంత సార్ అంటే at1 స్క్వేర్, at1 స్క్వేర్. 2a ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ సైడ్కి వెళ్తే దీన్ని మల్టిప్లై చేస్తుంది. 2aతో మల్టిప్లై చేస్తే 2ay, 2a ఇంటూ 2a 4at1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ xy మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ayt1 స్క్వేర్, ayt1 స్క్వేర్. అర్థమైపోయిందా బాబు? ఏమైనా డౌట్ అడగండి చెప్తాను. ayt1 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే వచ్చిన దాంట్లో ఇప్పుడు మీకు ఏదైతే వాల్యూ మల్టిప్లై చేయకుండా అట్లే పెట్టుకుని బాగుండేది. సరేలే మల్టిప్లై చేయొద్దండి, ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఇక్కడ y1/2a నాన్న, సారీ అమ్మా మర్చిపోయినాను, y/2a రాశాను, y1/2a. y1 ఎంత అంటే y1 వాల్యూ ఎంత పైన చూడండి 2at1. సో మైనస్ 2at1 2a క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది ఎంత అంటే మైనస్ t1. అర్థమవుతుందా లేదా? సో ఇది ఎన్నో ఈక్వేషన్ అవుతుంది సార్ అంటే సెకండ్ ఈక్వేషన్. కానీ ఆ నార్మల్ మళ్ళీ ఎక్కడ కలుస్తుంది పారాబోలాని అంటే బి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది. అంటే నేను నీకు డయాగ్రామ్ వేసి చూపిస్తే నీకు ఐడియా వస్తుంది. నార్మల్ కి టాంజెంట్ కి తేడా ఏమన్నా? టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్, టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్. ఇప్పుడు చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ y² = 4ax పారాబోలా ఇదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తాను. ఏ పాయింట్ దగ్గర? ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తాను. అర్థమవుతుందా? దానికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది టాంజెంట్. ఫస్ట్ ఎక్కడ మీట్ అవుతుంది పారాబోలాని? t1 దగ్గర. మళ్ళా ఎక్కడ మీట్ అవుతుంది? t2 దగ్గర. సో ఇప్పుడు t2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సార్ అంటే x ఉండే చోట ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, y ఉండే చోట ఇది. ఇంతకుముందు x1 y1 ఉన్న చోట ఇప్పుడు xy ఉన్న చోట. y ఉన్న చోట ఎంత పెట్టాలా? 2at2. సో y ఉన్న చోట 2at2 పెడతాను. 2at2 మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ t1. x ఉన్న చోట ఎంత సార్ అంటే at2 స్క్వేర్, at2 స్క్వేర్ మైనస్ at1 స్క్వేర్. ఈ రెండిట్లో 2a కామన్ చేయాలి. 2a కామన్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే t2 మైనస్ t1. ఇక్కడ మైనస్ t1 అలాగే ఉంటుంది. a కామన్ చేయాలి, మైనస్ at1. a బయటికి వచ్చేస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అంటే t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1. ఆ పక్క t2 మైనస్ t1, ఈ పక్క t2 మైనస్ t1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది 2a ఇంటూ మైనస్ at1 ఇంటూ t2 ప్లస్ t1. కానీ మీరు చూస్తూనే చెప్పేయచ్చు, ఇక్కడ a క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఎంత సార్ అంటే మైనస్ ఆఫ్ t1 ప్లస్ t1 ఇంటూ t2 ప్లస్ t1. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ.